ఉదయం 3:30 కుమార్ వైజాగ్ నుండి కోయంబత్తూరుకి ఒక్కడే బయలుదేరాడు. నెమ్మదిగా వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళాక హైవే మధ్యలో ఒక ఇల్లు కనిపించింది. కుమార్ దగ్గర వాటర్ అయిపోయాయి. కుమార్ ఆ హైవేలో ఒక ఇల్లు కనిపించింది. ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి వాటర్ అడిగాడు. కొంతసేపు ఆ ఇంటి దగ్గర ఉన్న ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతున్నాడు. అతనితో మాట్లాడుతూ కుమార్ కోయంబత్తూరు వెళ్ళడానికి ఇంకో షార్ట్కట్ దారిని వెతికాడు. ఆ కొత్త షార్ట్కట్ దారి నుండి బయలుదేరాడు. కుమార్ ఒక్కడే బయలుదేరాడు. ఆ దారి నిండా కొండలు, దట్టమైన అడవి, పాడుపడిన ఇల్లులు ఉన్నాయి. కానీ ఒక్క మనిషి కూడా కనబడటం లేదు. వెళ్తూ 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 ఉన్నాడు. ఎన్నో దారులు కనిపించాయి. కుమార్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. కనీసం ఒక మనిషి కూడా కనబడలేదు. కొంత దూరం వెళ్ళాక ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో సుమారు ఒక 50 ఇల్లులున్నాయి. ఈ రాత్రి ఇక్కడే ఉందాం అని ఆలోచించుకొని అక్కడే స్టే చేశాడు. ఆ గ్రామంలో 50 ఇల్లులు ఉన్నాయి, కానీ ఎవ్వరూ లేరు. విచిత్రంగా అనిపిస్తుంది. సడన్గా కుమార్కి చెమటలు పడుతున్నాయి. బాడీ చల్లగా చేంజ్ అవుతుంది. భుజాలు బరువెక్కుతున్నాయి. కుమార్ కంగారు పడుతున్నాడు. తను వెనక నుంచి ఎవరో గట్టిగా అరిచారు. కుమార్ చాలా వేగంగా ఆ అరుపు వినిపించిన చోటుకి వేగంగా పరిగెత్తాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. కుమార్ భుజాలు బరువెక్కుతున్నాయి. అతనికి ఏమీ అర్థం కావటం లేదు. అతనికి గుండె దడ ఎక్కువైంది. ఎవరో బాగా ఏడుస్తున్నారు. బోరుమని ఏడుస్తున్నారు. కొన్ని అరుపులు వినిపిస్తున్నాయి. కుమార్కి ఏం అర్థం కావటం లేదు. సడన్గా ఏదో పగిలిన శబ్దం వినిపించింది. వెనక్కి తిరగంగానే ఒక అద్దం ఉంది. ఆ అద్దంలో కుమార్ ఏం చూశాడో. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని కథలు మీరు వినాలనుకుంటే సర్దార్ మిస్టరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.